హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు. ఇట్లా బర్త్డేలు ఎన్నో వేసుకోవాలి. మేము మురారి సినిమా చూసినప్పుడు అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినామండి. మళ్ళీ ప్రీ రిలీజ్ చేసాం, చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మహేష్ బాబు కెరియర్లో ఒక్కడు, ఒక అత్తడు, ఒక మురారి, ఒక పోకిరి ఎంత బ్లాక్ బస్టరో చెప్పొచ్చు. మళ్ళీ దాని తర్వాత మురారి తర్వాత మహేష్ బాబుకి మంచి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, సోనాలి బింద్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ, రవిబాబు యాక్టర్ కానీ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇలా కామెడీ కానీ ప్రతి సీను ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం. డుమ్ డుమ్ నటరాజు ఆడాలి ఆ పాట సాంగ్ ఒకటి, లాస్ట్ పాట అనలాంటి పాట ఒకటి, పెళ్లి సాంగ్, అది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి పెళ్లి పాటలలో ఆ పాట కంపల్సరీ పెడతారు. మహేష్ బాబు సినిమా ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది మహేష్ బాబు చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. వచ్చే ఎస్ఎస్ రాజమౌళి మూవీ కోసం మేము ఎదురు చూస్తున్నాం మహేష్ బాబు ఫ్యాన్స్గా. అది పెద్ద బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాబు, జై జై బాబు, జై మహేష్ బాబు. చాలా చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ టు వాచ్ దిస్ మూవీ. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సౌరభ్ కూడా చాలా బాగా ఇస్తారు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. 22 years నుంచి ఇప్పుడు దాకా వచ్చింది, ఇప్పుడు వచ్చింది మురారి. అసలు ఫీలింగ్ ఎలా ఉంది? మురారి నేను ఇంకా చూడలేదు, బట్ ఐఎమ్ బిగ్ మహేష్ బాబు ఫ్యాన్. డెఫినెట్లీ నేను ఏఎంబీలో వెళ్ళి చూస్తున్నాను ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్. ఎవర్ గ్రీన్ మహేష్ బాబు ఇప్పుడు ఇంకా బాగుంది. యాక్చువల్గా రిలీజ్ కదా, ఆ వైబ్ కానీ అన్నట్టు బాగుంది. చాలా బాగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మురారి చూడడము, ఆ డాన్సులు వేయడము, ఆ జోష్, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మహేష్ బాబు చూసినట్టు అనిపించింది. మహేష్ బాబు గారు ఇప్పట్లో ఇలాంటి సినిమా చేస్తారనుకోవచ్చా? తీయచ్చు. ఇంకా అయితే హైలైట్స్ ఏమనిపించింది సినిమాలో? అంతే అండి, ఇంకెంతకు మించి లేదు. రాజమౌళి గారితో మూవీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఎప్పటికైనా అంటే రాజమౌళి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తెలిసింది కదా, బాహుబలి కానీ ఏదైనా సరే. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. టాలీవుడ్లో బాహుబలి హైయెస్ట్ ఉంది కదా, మరి మహేష్ బాబు గారు బ్రేక్ చేస్తారా కరెక్ట్? పక్కా బ్రేక్ చేస్తారు. డామ్ షూర్ అది. అప్పుడు రిలీజ్ అంటే రిలీజ్కి అప్పుడు చూసినప్పుడు అలా ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ అప్పుడు మనం ఏజ్ చిన్నది కదా, ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ప్రతి సీన్ కానీ ప్రతి సాంగ్స్ కానీ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయడం. లేడీస్ కూడా లోపల డాన్స్ చేస్తున్నారు ఫుల్గా. అబ్బాయిల కంటే ముందు అమ్మాయిలు చేస్తున్నారు యాక్చువల్గా. అవును, చాలా బాగా అనిపించింది. మెలోడీస్ కదా, ప్రతి మూవీలో హిట్ అన్ని ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, బట్ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.